నాగర్ కర్నూల్‌లో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో, రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ హల్చల్‌గా మారినటువంటి పరిస్థితి. 2 నెలల పసికందు చిన్న పాప, అభం శుభం తెలియనటువంటి చిన్న పాపని ఇక్కడున్నటువంటి అగ్ర కులాలు వాళ్ళ కుల అహంకారంతోని బలి చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర గ్రామంలో ఉన్నాం. సో, ఆ 2 నెలల పాప చనిపోయినటువంటి ఇల్లు ఇదే ఆళ్ళ బంగ్లా. చూడండి ఒకసారి. సో, ఇది ఇంత దారుణమైన పరిస్థితి. వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి కూడా స్తోమత లేదు. ఇట్లాంటి దయాదీనమైనటువంటి పరిస్థితి. మరి ఈళ్ళ కుటుంబం మీద పగబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు 2 నెలల పాపని, ఆ పాపకు వాస్తవానికి తెలవదు కూడా తెలవదు. నేను చనిపోతాను కూడా తెలవదు. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ రాష్ట్రంలో రోజు ప్రతి ఒక్కటి ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ గుడి దగ్గరికి కూడా పోతాం మేము. ఆడ ఆడ మొత్తం ఆడ ఏం జరిగింది? అసలు ఆడ ఎట్లా వాళ్ళని కొట్టిర్రు? ఆ పాపను చనిపోయినటువంటి ప్లేస్ ఏది? వాళ్ళు ఎట్లా ఆ పాపను కూడా తన్నినటువంటి అక్కడ ఘటన ఏదైతే జరిగిందో, సో మీరు చూస్తున్నారు కదా వీడియోలు. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఒకసారి చూడుర్రి. ఇగో ఇది అలా ఇప్పుడు ఎవరైతే ఈ చాకలి కులానికి సంబంధించినటువంటి, రజక కులానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు ఇది. చూడుర్రి. వాళ్ళ పరిస్థితి పూటకు లేనటువంటి పరిస్థితే కొడుతుంది ఈడ ఇల్లు చూస్తే. ఇగో ఇప్పుడే ఇల్లు కట్టుకుంటున్నారు. మరి ఆళ్ళకి ఇల్లు వచ్చిందా లేదా తెలవదు గానీ ఇప్పుడే కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. అంటారు గదా! చాలామంది అంటారు గదా! సో, వాళ్ళు బీసీలలో ఉన్నటువంటి కులాలలో వాళ్ళు గూడా ఇప్పుడు ఇస్త్రీ చేసుకొని బతికేటటువంటి పని చేసుకొనే బతుకుతారు వాళ్ళు గూడా. మరి ఇట్లాంటి వాళ్ళు గుళ్ళోకి రావద్దని జెప్పేసి ఏమన్నా సెపరేట్ రాజ్యాంగం రాసి చూపియరు సార్ వాళ్ళొచ్చి వాళ్ళ పని చేసుకుంటారు అని పోలీసోళ్ళని అడుగుతుర్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గూడా అడుగుతున్నారు. మరి ఆ పని జేయరు మీరు. ఇప్పుడు సెపరేట్ ఏమన్నా ఇప్పుడు ఇగో పలానా కులం వోళ్ళు ఇగో ఈ దేవుళ్ళ కాడికి రావద్దు. పలానా కులం వోళ్ళు ఈ దేవుళ్ళ కాడికి రావద్దని జెప్పేసి బోర్డులు పెట్టండక్కడ. అప్పుడన్నా వీళ్ళు అరే! మనం ఈ కులం వోళ్ళు అని జెప్పేసి ఇప్పుడొచ్చేటటువంటి చిన్న పిల్లలు పుట్టినోళ్ళకి గూడా ఆళ్ళకి అర్థమైతది. అరే! మనకు ఆ గుళ్ళోకి పోవద్దంటరా, మనకి ఎంట్రీ లేదంట. మనం ఈ కులంలో పుట్టడమే మనం పాపం జేసినామంట అని జెప్పేసి వాళ్ళకి గూడా తెలుస్తది. ఇంత దారుణమా? ఇప్పుడు ఆ పోలీసోళ్ళేమో వాళ్ళ మీద కేసులు పెట్టినంటారు. వాళ్ళని అరెస్ట్ చేసినంటారు. వాళ్ళని రిమాండ్‌కి పంపించినంటారు. మీడియా ముందుకి చెప్పరు. కనీసం అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబానికి ఆళ్ళ తల్లిదండ్రుల కన్నా, అమ్మ ఇగో పలానోళ్ళని అరెస్ట్ చేసినాం, ఇగో వాళ్ళని రిమాండ్ చేసినామన్నా చెప్తుర్రా? అది గూడా లేదు. చూడొచ్చు ఒకసారి చూడు. ఇగో ఇది ఆళ్ళ ఇల్లు. చూపి ఒకసారి చూపి. ఇగో ఆళ్ళ ఇల్లు మొత్తం ఇదే. ఆ పాప గూడా ఇళ్ళనే పుట్టింది. ఇంత దరిద్రమైన పరిస్థితి. అంటే ఇగో ఈ ఇల్లు పెద్దగా అయితే ఆ పాప మంచిగా చదువుకొని పెద్దగా అయ్యి ఇళ్ళనే ఎంత మంచిగా కలలు కన్నాలో ఆళ్ళ తల్లిదండ్రులు. పెళ్లి చేయాలి, నా బిడ్డని ఇట్లా చూసుకోవాలని చెప్పేసి ఎన్ని కలలు కన్నారో, ఆ కలలు మొత్తము ఒకే రోజు నైట్‌లో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు ఆ పాపని బలి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరు తీసుకురావాలి ఆ పాపని? ఆ 2 నెలల పాపని ఎన్నో సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళకి సంతానం కలిగిందట. ఎవరు తీసుకొస్తారు ఆ పాపనిప్పుడు? ఏంది సార్ ఈ ఈ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు ఎవరి కోసం పరిపాలన చేస్తుర్రు? ఒకసారి ఇగ మొన్న ఒక 3 నెలల కిందనేమో కర్ల రాజేష్ అక్కడ అట్లే జరిగింది. ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడేమో ఇప్పుడు ఒక చిన్నారి. అంటే ఇట్లాంటి జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైతే ఉన్నదో, ఈ ఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వీళ్ళకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే గాని, సో పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇగో ఆ 2 నెలల చిన్నారి చనిపోయినటువంటి వాళ్ళ బంగ్లా ఇది. సో ఎట్లా మనసొచ్చిందో మరి వాళ్ళని ఏమంటారో కూడా తెలవదు గానీ, ప్రజాస్వామిక ప్రేమికులు దేశంలో ఉన్నటువంటి చాలామంది గూడా సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఎట్లాంటి సానుభూతి తెలుసా? ఒక చిన్న పాప అట్లా ఎట్లా చంపిర్రురా భయ్ అని జెప్పేసి చాలామంది అంటున్నారు. ఒకసారి చూడొచ్చు. ఒకసారి దగ్గర రా. వీళ్ళ ఇల్లు చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెడ్లున్నారో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ బాత్రూమ్ డోర్ అంతా మొత్తం కలిపితే ఆళ్ళ బాత్రూమ్ డోర్ గూడా ఇట్లా ఇట్లా ఉండకూచ్చు నాకు దెలిసి. సో, ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి చూపి. ఇటు రా ఒకసారి. ఇటు ఒకసారి చూపి. ఇగో. ఇగో ఒకసారి చూడు. ఈ ఖరాబయిన ఫ్యాను. వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. వీళ్ళని ఎట్లా చేయబుద్దేందో నాకు అర్థం కాలే. ఇగో చూడు. దీని మీద చూడు ఒకసారి. ఇగో ఇట్లాంటి కవర్లు కట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి వీళ్ళది. సో, ఇంత దారుణంగా ఉన్నది. ఒకసారి ఇటురా. ఇగో ఇటు చూపి ఒకసారి. ఇగో ఈ బస్తాలు కట్టుకొని బతుకుతున్నారు. ఈ బస్తాలు ఇగో వీళ్ళ జీవితము ఇంత దరిద్రమైనటువంటి జీవితం గడుపుతున్నారు. వీళ్ళ మీద మీ కుల అహంకారం చూయించడం కోసం వీళ్ళే దొరికిరా? ఆ చిన్న పాపని మీ దగ్గర మీరేదో కనికరిస్తారని జెప్పేసి, ఆ గొడవని ఆపాలని జెప్పేసి ఆ తల్లి నీ కాళ్ళ కాడ పెడితే, నీ కులం బలుపు చూపించి ఆ పాపను తన్నడం వల్ల ఆ పాప చనిపోయింది. ఇలా తీసుకొస్తాడా? శ్రీనివాసరెడ్డి, మధురెడ్డి
తుకారాం రెడ్డి తీసుకొస్తారా? ఎవడు సమాధానం చెప్తాడు దీనికి? ఒక్కడన్నా మాట్లాడుతున్నారు దీని మీద? ఇప్పటిదాకా కేసులు కాలే వాళ్ళ మీద. ఎఫ్ఐఆర్ అయిందంటారు, రిమాండ్ తీసుకుపోయినంటారు, స్పందన లేదు. ధర్నా చేస్తున్నారు వాళ్ళకన్నా చెప్పిరా? కనీసం వాళ్ళ తల్లిదండ్రులకన్నా చెప్పిరా? పలానోళ్ళని రిమాండ్ చేసినాం, మీకు న్యాయం జరుగుతుంది, చట్టాలు ఉన్నాయి, చట్టం ప్రకారం చట్టం తన పని తను చేసుకపోతుంది అంటారు కదా సార్. మరి ఏ చట్టం పనిచేసింది ఇప్పుడు? ఈ అమాయకమైనటువంటి ఈ బీసీ కులానికి చెందినటువంటి ఈ రజక కులానికి చెందినటువంటి ఈ పసిబిడ్డకు ఏం న్యాయం జరిగింది అసలు చెప్తారా? ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యే వచ్చిండా? ఒకసారి వచ్చి చూసిపో సార్, ఈ ఇల్లు చూసిపో సార్ వచ్చి. ఆడ తల్లి 9 నెలలు కని పెంచి మోసి ఆమె బాధ మొత్తము ఆడ కనబడుతుంది సార్. ఒకసారి చూడండి, ఆ తల్లిని చూడండి. ఇట్లా మాట్లాడిన వాళ్ళని బెదిరింపులా? చిన్నపిల్లల మీద కుల అహంకారంతో ఇట్లాంటి వాళ్ళ మీదనా? అంటే వీళ్ళు చిన్న చిన్న కులాలు, ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళని ఏమన్నా పడతారులే అనుకుంటున్నారా? అట్లాంటి రోజులు పోయినాయి. ఆల్రెడీ బీసీలందరూ కూడా ఒక ఐక్యత మీద ఉన్నారు. చూడొచ్చు ఈరోజు అక్కడ ధర్నా అక్కడ కూడా తీసుకుపోతా. సో వాళ్ళు ఎంత ఐక్యతగా ఉన్నారో మొత్తం కూడా మద్దతు వస్తున్నది. ఆ చిన్న పాపని ఆ వీడియోలు చూస్తే తట్టుకోలేకపోతున్నారు. నిజంగా చెప్తున్నా, జనాలు చూసేటోళ్ళు కూడా అర్థమవుతుంది. ఆ చిన్న పాప ఎత్తుకొని పోతున్నది ఆ తల్లి. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బస్తలు కట్టిరు, తీసుకొని పోతుంటే కండ్ల పొంటి నీళ్ళు వస్తున్నాయి రావయ్యి. ఎట్లా చంపాలనిపించిందో నాకు అర్థం కాలే. కానీ మరి ఆ బలిపేందో, ఆ అహంకారం ఏందో వాళ్ళకు రిమాండ్ అయ్యి వాళ్ళు శిక్ష అనుభవించినప్పుడు మాత్రమే ఈ చట్టాలు పనిచేసినట్టు. ఆ చనిపోయినటువంటి 2 నెలల పసికందకు ఆమె ఆత్మకు శాంతి అప్పుడు కలుగుతుంది తప్ప అప్పటిదాకా ఏం చేసినా కూడా వేస్టే. సో చూద్దాం. ప్రభుత్వాల మీద, పాలకుల మీద నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అంటా ఉన్నారు. సో మరి చట్టాల మీద అయితే గౌరవం ఉన్నది, చట్టం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు కదా. చూద్దాం అంటే ఏం శిక్ష పడుతుందో, వాళ్ళకు రిమాండ్ చేస్తారా, వాళ్ళని జైల్లో పెడతారా చూద్దాం. మనం గుడి దగ్గరికి వచ్చినాం. మల్లన్న స్వామి ఏదైతే గుడి ఉన్నదో, సో ఇక్కడ జాతర జరిగింది. ఆ రోజు జరిగిన ఘటన అంతా కూడా ఇగో ఇక్కడ జరిగింది. సో ఇటు చూపి ఒకసారి, ఇక్కడ జరిగింది ఘటన అంతా కూడా జరిగింది. ఆయన లోపటేసి కొడుతున్నా కూడా చుట్టుపక్కల ఒక 500 మంది అట్లా ఉన్నారు, కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేరు. సో ఇగో ఇక్కడే చూడండి ఒకసారి, అల్ల కూడా పరిస్థితి చూడండి, మొత్తం చెల్లా చెదరైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడికి వచ్చి తను అడగడానికి వచ్చిండు. ఏంటంటే టికెట్, అంటే ఇల్లంగా పోవడానికి టికెట్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అది 100 రూపాయలు అని అంటే, ఆ 100 రూపాయలు ఎందుకని చెప్పేసి ఆ మహిళలు అడిగితే వాళ్ళని కూడా అనలేనటువంటి ఎల్లుతో మొదలు పెడితే ఇక వాళ్ళకు నోటికొచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇళ్లకు గుంజి తనను ఎవరైతే గణేష్ అనే వ్యక్తి ఉన్నాడో, సో ఆ పాప, చనిపోయిన పాప వాళ్ళ తండ్రిని ఇళ్ళకు గుంజి, దాదాపు ఒక 3-4 ఉన్నారట, వాళ్ళు గుంజి కొట్టడం, ఇళ్ళకు గుంజి కొట్టిరట. సో అలా చూడండి ఒకసారి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కొట్టిరు ఇళ్ళనే మొత్తం, ఇళ్ళ పండేసి కొట్టి గుద్ది, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు అనుడు, ఇక వాళ్ళకు నోటికి ఏదొస్తే అనుడు. సో ఇది ఆ గుడి. అయితే ఆమె చెప్తున్నటువంటి మాట ఏందనంటే, సో ఇక్కడ ముందుకు రా ఒకసారి. అంటే ఇక్కడ వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళని వేడుకోవడానికి ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో, సో ఆయన దగ్గరికి వచ్చి తను వేడుకొని కాళ్ళ మీద పాపను పెడితేనన్నా కనికరిస్తారేమో అని చెప్పేసి ఆమె అనుకుందట. అంటే ఆమెకు తెలియదు కదా వాస్తవానికి, ఆ పాపను కూడా తంతరు, ఆ పాప కూడా చనిపోతారని చెప్పి ఆ తల్లికి తెలియదు కదా. ఆమె ఏమనుకుందంటే, చిన్నపిల్ల ముఖం చూసన్నా వదిలిపెడతారేమో, ఎందుకు ఈ గొడవలు, ఏదో జాతరకి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని వస్తే పాపను కూడా ఆ ముఖం చూసన్నా కనికరిస్తారేమో అని అంటే, ఆ పాపని తన్నుడుదంతే పోయి పాప అంత దూరంలో పడ్డదంట. సో ఆ పాప ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక లేదు. ఇక మీరు చూసిరు వీడియోలు, ఇక నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఈ మల్లన్న స్వామి టెంపుల్లో దర్శనానికి వస్తే పాప ప్రాణం పోయింది. సో ఎవరు తీసుకెళ్లారు ఆ పాపనైతే. ఇక ఆ తల్లి, ఆమె ఊపిరి పోయినంతసేపు ఆమెకు దుఃఖం మిగిలించినటువంటి దుర్మార్గులు ఉన్నారు. సో మరి వీళ్ళని శిక్షించాలి ఈ ప్రభుత్వం. నిజంగానే పాలకులు ఈ అగ్రవర్ణ వీళ్ళ కోసం పనిచేస్తారా, లేకపోతే ప్రజల కోసం పనిచేస్తారా ఈ ప్రభుత్వాలు అనే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు చూస్తున్నారు ఏం తీర్పు వస్తుంది. నాగర్ కర్నూల్ ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఈ 2 నెలల చిన్న పాప చనిపోయినటువంటి ఈ ఫైనల్ తీర్పు ఏం రాబోతుంది? వాళ్ళు అరెస్ట్ చేస్తారా, వాళ్ళని జైలుకి పంపిస్తారా, ఏం జరుగుతుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇది అంటే మొత్తానికి ఆ పాప ఏదైతే ఆ పాపను తన్నినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఇదే ఆ మల్లన్న స్వామి టెంపుల్. సో ఊర్లో చాలామందిని అడిగితే చెప్పారు ఇక్కడే ఉందని చెప్పి. సో పరిస్థితి అయితే మొత్తానికైతే వాళ్ళు
మాకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. చూద్దాం ప్రభుత్వం నిజంగానే న్యాయం చేస్తుందా? పేద ప్రజల వైపు ప్రభుత్వాలు ఉంటాయా? ఈ ప్రభుత్వం పేదల వైపు ఉంటదా? లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళకి న్యాయం చేస్తాడా? చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.